మన ప్రభువును రక్షకుడైన మన యేసయ్య నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ క్రీస్తు యేసులో ఆయన కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరి ఆయన కృప చాలా విస్తారంగా ఉన్నది మన పట్ల. ఆయన కృప నిరంతరం మన పట్ల ఉంటుంది. ఆయన కనికర పూర్ణుడు. ఆయన ప్రేమను బట్టి మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి జీవపు ఊట అనే ఈ కార్యక్రమం చూస్తూ మీరు దీవించబడుచున్నారని నేను ఎంతగానో ప్రభువునందు విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు కూడా మీరు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమును మనము ధ్యానించక ముందు ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకొని మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని వాక్యమును మనం విందాం. దయచేసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవా, మహోన్నతుడా, అద్భుతకరుడా, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ యొక్క మంచి సమయాన మీ పాదముల దగ్గరికి వస్తున్నాం. ప్రభా, మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో లెక్కించి ప్రభా, మరి ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ కాపుదలను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. ఈరోజు మరి ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలు దీవించండి. మరి సౌలు జీవితం గురించి మేము ఏమైతే నేర్చుకునబోచున్నామో తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మా జీవితాన్ని మీరు దర్శింపచేయండి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మా ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ముట్టుమని, తాకుమని యేసు నామమున ప్రభువా, ఆమేన్. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము లేదా మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాంశము సౌలు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠములు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఎన్నుకొనబడి ఉన్నాడు. సౌలు గురించి మనకు చాలామందికి బహుశా తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు ఆయన జీవితం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన జీవిత పాఠాలు మనం నేర్చుకుందాం. మరి ఆయన దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, సమూయేలు చేత అభిషేకించబడిన వాడు. మరి దేవుడు ఆ బెన్యామీను వంశము నుంచి, గోత్రము నుంచి మరి సౌలును ఎన్నుకొని అభిషేకించి రాజుగా నియమించాడు. సమూయేలు ద్వారా ఆయన అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. మరి ఒకానొక సమయంలో ప్రభువు ఆత్మ అతని మీదికి రాగా ఆయన వేరొక వ్యక్తిగా మారెను అని రాయబడినది, లేదా ఒక నూతన వ్యక్తిగా మారెను అని రాయబడి ఉన్నది. సౌలు ఏం చేస్తాడంటే, ఆయన ఒక చోటికి వెళ్ళి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించినట్లుగా కూడా మనము గమనిస్తామన్నమాట. కాబట్టి సౌలు కూడా ప్రవక్తలలో ఒకడా అని ఒక మాట కలదు, ఒక సామెత కూడా కలదనమాట. కాబట్టి ఈ రీతిగా సౌలు గురించి బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే, ఆయన దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా ఎన్నుకొనబడిన వాడు మన సౌలు. ఆయన అభిషేకించబడిన వాడు, ఆత్మచేత నింపబడిన వాడు, మరి ఒకనొక సమయంలో ప్రవచించిన వాడిగా కూడా ఉన్నాడనమాట. ఇటువంటి సౌలు మరి దేవుడు ఎందుకు అతన్ని తృణీకరించాల్సి వచ్చింది? తన జీవితంలో ఏం తప్పిదం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల కోసము అనేకమైనటువంటి యుద్ధములు జయించాడు కూడా. కానీ తరువాత ఏం జరిగింది? ఎందుకు తన పతనానికి కారణం ఏంటి? ఏమయ్యాడు? ఎక్కడ కోల్పోయాడు? ఎక్కడ తన పందెంలో మన దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క పనిని ఎక్కడ చేయలేకపోయాడు? మరి ఈరోజు మనం ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాము. మరి సౌలు జీవితం నుంచి ఆయన చేసిన తప్పిదములు, ఆయన చేసిన పాపములు మనం తెలుసుకొని మన జీవితాన్ని మనము సరి చేసుకుందాము. మొట్టమొదటిగా సౌలు అమాలేకులని సంపూర్ణంగా నిర్మూలన చేయమని సమూయేలు చేత దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో మొదటి 23 వచనంలో రాయబడి ఉంటుంది. మరి గమనించినట్లయితే అమాలేకీయులను అందరినీ కూడా, ఆ యొక్క పొట్టేళ్లను, గొర్రెలను, పశువులను, మరి పిల్లల్నేమి బిడ్డలనేమి అందరినీ, ఆ శత్రు సైన్యమును, ఆ దేశమును అంతా కూడా సంపూర్ణంగా నిర్మూలము చేయము అని చెప్పి సమూయేలు చేత సౌలు ఆజ్ఞాపించుకున్నాడు. కానీ సౌలు అగాగు రాజును చంపలేదు. అదే రీతిగా గమనించినట్లయితే మరి తన యొక్క సైనికులు లేదా తనతో ఉండే ప్రజలు ఆ యొక్క దేవుని బలులకు అవసరమైనటువంటి మంచిగా పుష్టిగా ఉన్నటువంటి ఆ యొక్క బలులను, ఆ యొక్క పశువులను వాళ్ళు ఏర్పరచుకుంటారనమాట. కానీ దేవుని యొక్క ఆజ్ఞకు అది వ్యతిరేకంగా ఉన్నది. అక్కడ సౌలు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లుగా మనం గమనించవచ్చు. మన జీవితంలో కూడా దేవుడు ఏది చేయమని చెప్తే
దాన్ని మనం సంపూర్ణంగా చేయాలి. సమూయేలు వచ్చి సౌలును గద్దిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు నువ్వు సంపూర్ణంగా నిర్మూలన చేయలేదు, నేను ఇంకనూ ఆ యొక్క పశువుల శబ్దము వింటున్నానే, ఆ గొర్రెల శబ్దం వింటున్నానే అని అడిగినప్పుడు సౌలు అంటాడు, లేదు నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చి తిని అగాగును పట్టుకొని వచ్చి తిని, ఇదిగో ఈ ప్రజలు నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు మరి కొన్ని పశువులను సపరేట్గా తీసుకొని ఉన్నారు అని సౌలు ఆ రీతిగా చెప్పడం జరుగుతుందన్నమాట. మొదటిగా గమనించినట్లయితే సౌలు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి పనిలో, దేవుడిచ్చినటువంటి మాటలో లేదా దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. లేదా చెప్పాలంటే సగం అవిధేయుడయ్యాడు. దేవుడు సంపూర్ణంగా నిర్మూలన చేయంటే సంపూర్ణంగా కాకుండా రాజును కొన్ని పుష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని పశువులను మాత్రమే తను తీసుకొని సపరేట్గా పెట్టుకున్నాడు అనమాట. ఏమంటే దేవుని బలి కోసమే అని తనతో ఉన్న ప్రజలు చెప్పినట్లుగా విన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు మొట్టమొదటిగా అవిధేయుడయ్యాడు. రెండవదిగా మనుషుల మాట విన్నాడు, దేవుని మాటను వినలేదు. దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యాడు లేదా దేవుని యొక్క దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటను తృణీకరించాడు, విసర్జించాడు. చేయకుండా మనుషులు చెప్పిన మాట లేదా తనకు తోచినట్లుగా తను చేయడం జరిగిందనమాట. ఇది మొట్టమొదటిగా సౌలు చేసినటువంటి తప్పిదంగా ఉన్నది. రెండవదిగా గమనించినట్లయితే మొదటి సమయంలో 13వ అధ్యాయము మరి 8 నుంచి 14 వచనంలో రాయబడి ఉంటుంది. మరి ఆ యొక్క మరి యుద్ధానికి వెళ్ళక మునుపు కొన్ని బలులు అర్పించవలసి ఉండగా దేవుని యొక్క దయ కోసము సమూయేలు చెప్తాడు, నేను వచ్చినంత వరకు నీవు వెయిట్ చేయి అని చెప్తాడు. కానీ సౌలు వెయిట్ చేయకుండా యాజకుడు లేదా ప్రవక్త అర్పించవలసిన బలులను తాను అర్పించడం జరుగుతుంది. ఎందుకనగా తన దగ్గర ఉన్నటువంటి మనుషులు తనను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, శత్రు సైన్యము సమీపంగా వస్తుంది అన్న భయముతో సౌలు దేవుని యొక్క రాజ్యమునకు లేదా దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా మరి తను చేయకూడని పని చేసినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసిన పని చేయలేదు, రెండవదిగా చేయకూడని పనిని తాను చేశాడు. కాబట్టి అక్కడ కూడా సమూయేలు చెప్తాడు, నేను వచ్చినంత వరకు నువ్వు వెయిట్ చేయమని చెప్పినా కదా అంటే అప్పుడు సౌలు అంటాడు, లేదు నాతో ఉన్న వాళ్ళందరూ జనులు పారిపోతున్నారు గుంపులుగా, మరి వాళ్ళకు భయపడినలా చేస్తుంది అని చెప్పి ఆ రీతిగా సౌలు చెప్తాడు అన్నమాట. ఇక్కడ కూడా గమనించినట్లయితే మనుషులకు భయపడి తను చేయకూడని పనిని చేశాడు. మొట్టమొదటిగా మనుషుల మాట విని దేవుని మాటను తృణీకరించాడు. రెండవదిగా మనుషులకు భయపడి దేవుడు చేయకూడదు అన్న పనిని తాను చేశాడనమాట. తనకు ఇవ్వబడినటువంటిది అధికారము కేవలము రాజు మాత్రమే. ప్రవక్త చేయవలసింది పని ప్రవక్త చేయాలి, యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. కానీ ఆ సమయంలో సమూయేలు చేయవలసిన పనిని సౌలు తొందరపడి భయపడి మరి బలు అర్పిస్తాడనమాట. ఇది తను చేసిన పని. మరి మొట్టమొదటిగా మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా సగం మనం చేయకూడదన్నమాట. డిలేడ్ డిసొబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. మరి ఆలస్యముగా మనం దేవునికి విధేయత చూపించినట్లయితే డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. ఆలస్యముగా మనం విధేయత చూపించినప్పటికీ అది అవిధేయత కిందికి లెక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనులు, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆజ్ఞలు, అవన్నీ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా మనము సంపూర్ణంగా ఆ ఆజ్ఞకు లోబడి ఆజ్ఞను మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. అదేవిధంగా గమనించినట్లయితే మొదటి సమయంలో 15వ అధ్యాయము 12వ వచనంలో మరి తాను ఏదో అమాలేకులను జయించేసినట్లుగా మరి ఒక పెద్ద శిలను, ఒక జయశిలను తను స్థాపించుకోవడం జరుగుతుందన్నమాట. అనగా తను జయించాడు, జయము రాగానే యుద్ధం మీద ఒక శత్రువు మీద జయము రాగానే తనలో ఒక విధమైనటువంటి గర్వము వచ్చేసి తనను తాను హెచ్చించుకోవడం, తనకొక శిల, తనకొక మాన్యుమెంట్ అంటారు అని తన గుర్తుగా ఒక ఏదో
సాధించిన వాడి మాదిరిగా మరి తనకు తాను ఒకటి ప్రతిష్ఠించుకుంటున్నాడు అనమాట. తనను తాను హెచ్చించుకుంటున్నాడు. మూడవదిగా సౌలు చేసిన తప్పు తనను తాను హెచ్చించుకోవడము, తనను తాను తన విషయముల యందు, తను చేసిన పనుల యందు మరి గర్వించడం అనమాట. మరి సౌలు వలె మనం ఆ రీతిగా లేకుండా, మరి మనం ఏమాత్రము గర్వము లేకుండా మనల్ని మనము తగ్గించుకుందాము. గర్వ హృదయులకు యెహోవా హేయుడుగా ఉన్నాడు, యెహోవా విరోధిగా ఉన్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వం అనే దానికి మనము చోటు ఇవ్వకూడదు. దేవుని దగ్గర ఎల్లప్పుడూ మనము తగ్గింపు హృదయం కలిగిన వారంగా ఉండాలి. అన్ని విధాలుగా యేసు ప్రభువు ఎంతగా పరలోకంలో మహిమలో ఉన్నప్పటికీ కూడా తను ఎంతగానో దేవుని దగ్గర, తండ్రి దగ్గర తగ్గించుకొని ఈ లోకంలో మానవునిగా వచ్చాడు. మహిమలో నివసించువాడు ఈ యొక్క మట్టి పాత్రల మధ్య నరరూపిగా వచ్చి నరుడిగా మన మధ్య జీవించాడనమాట. ఒక పసిబాంధునిగా ఉన్నాడు. మరి మనిషి కుమారుడికి చోటైనను లేదు అన్నాడు. మరి ఎంతో మరి తగ్గించుకున్నాడు యేసు ప్రభు కూడా. మరి కుమారుడైనటువంటి దేవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంతగా తగ్గించుకుంటే మరి నీవు నేను దేవుని ఎదుట మనం ఎంతగా తగ్గించుకోవాలో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మరి సౌలు వలె మనం గర్విష్ఠులు కాక ఏ విషయంలో కూడా, దేనిని బట్టి కూడా మనము గర్వం అనేది మన హృదయంలోకి రాకకుండా మనం జాగ్రత్త పడి ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలి. ప్రభువా, మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునుగాక. యోహాను చెప్తాడు కదా, ప్రభువా నేను తగ్గాలి, ప్రభువా మీరు హెచ్చింపబడాలి, మీరు ఘనత పొందాలి, ప్రభువా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ప్రభువా మిమ్మల్ని మహిమపరచబడాలి, మేము తగ్గించబడాలని చెప్పి యోహాను చెప్పినట్లుగా మనం కూడా తగ్గింపు హృదయం కలిగి ఉంటాం. మన జీవితంలో ఎప్పుడు కూడా అన్ని విధాలుగా జీవితంలో అన్ని విభాగాల్లో కూడా మనం దేవుని దగ్గర తగ్గించుకొని జీవించడము, ఆ తగ్గింపు హృదయం మనం కలిగి ఉండడము మనం నేర్చుకోవాలి. చివరిగా మూడవదిగా గమనించినట్లయితే మొదటి సమూయేలు 15:15 రాయబడి ఉంటుంది, సౌలును సమూయేలు వచ్చి మరి గద్దించినప్పుడు ఇది తప్పుదము, ఇది పాపము, యెహోవాకు విరోధంగా నీవు చేశావు అని చెప్పినప్పుడు సౌలు వెంటనే ఆ పాపమును ఒప్పుకొని ఉండవచ్చు. అవును నేను తప్పు చేశాను, అవును ఇది నా తప్పే అని చెప్పిండవచ్చు. కానీ ఒప్పుకోడు, సంజాయిషి ఇచ్చుకుంటూ ఉంటాడు, సాకులు చెప్తూ ఉంటాడు. ఇదిగో వాళ్ళు చెప్పారు, ఇదిగో వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను భయపడి చేసిన, అంతేగాని తను ఓకే నేను పాపం చేసిన, క్షమించు, నేను దేవుని దగ్గర క్షమాపణ అడుగుతానని చెప్పి తను ఎక్కడ కూడా చెప్పినట్టు లేదనమాట. మరి సౌలుకి నిజంగా ఆ పశ్చాత్తాప హృదయం రాలేదు. కానీ మరి పేరు కోసం నా మనుషుల ఎదుట నన్ను గణపరచు అని చెప్పి సమూయేలుని అడుగుతాడు. అరే ఇద్దరు పెద్దలందరూ ఉన్నారు, నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎదుట నాతో ఉండి నన్ను గణపరచు అని చెప్పి సౌలు సమూయేలు అడగడం జరుగుతుందనమాట. కాబట్టి దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తప్పిదములను ఎత్తి చూపించినప్పుడు, ఇది పలాంది తప్పు, మన హృదయంలో ఇది తప్పు చేశావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎత్తి చూపించినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే వెంటనే మనం పశ్చాత్తాపడి, ప్రభా క్షమించి, ప్రభా తెలియక చేశాం, ప్రభా తొందరలో చేశాం, ప్రభా క్షమించండి అయ్యా. ఆ తప్పిదమును గ్రహించి పశ్చాత్తాపము చెంది మారు మనస్సు పొంది ఇక మీదట ఆ పాపం చేయకుండా ఉండడమే పశ్చాత్తాపమైన హృదయం అన్నమాట. మనము అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. సౌలు వల్లే సాకులు చెప్తూ తప్పించుకోవాలనుకోకూడదు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దయ పొందును, కనికరం పొందును, కృప పొందును అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం కూడా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా తప్పిదములను ఎత్తి చూపిస్తున్నట్లయితే మనం వాటిని వెంటనే ఒప్పుకుందాం. మనం దేవునితో వ్యాజ్యం ఆడవద్దు, దేవునితో ఆర్గ్యూ చేయవద్దు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఒక మాట చెప్పినట్లయితే వెంటనే మనము వాటికి లోబడి, ప్రభువా క్షమించనయ్యా, వెంటనే ఆ పశ్చాత్తాప హృదయం కలిగి మన మారు మనసు పొంది అది తిరిగి చేయకుండా ఉన్నట్లుగా మన మనసును స్థిరపరచుకోవాలి. దేవుడు దీవించును గాక. అదేవిధంగా మొదటి సమూయేలు 15:24 మనం గమనించినట్లయితే ఇక్కడ సౌలు మనుషులకు భయపడ్డాడు, కానీ దేవునికి భయపడలేదు. మరి అనేక సార్లు మరి సౌలు జీవితంలో గమనించినట్లయితే మనుషులకు భయపడి, అరే నేను వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అన్న భయం, మనుషుల ఒపీనియన్ మీద, మనుషుల వ్యూస్ మీద, మనుషుల ఆలోచనల మీద, మనుషుల కమెంట్స్ మీద తన యొక్క
ఏకాగ్రత, దృష్టి ఎక్కువగా అవుతుంది. దాన్ని బట్టి తను భయపడడం అనేది జరుగుతుందన్నమాట. మనుషులకు భయపడుతున్నాడు, కానీ అరే ఇది దేవుని మాట, ఇది దేవుని ఆజ్ఞ, నేను దేవునికి భయపడాలి అన్నది తనలో రాలేదు. కాబట్టి మనం గమనించాలి, మన జీవితంలో దేవుని ఆజ్ఞ విషయానికి వస్తే మనుషులకు మనము భయపడకూడదు. మనుషులకు ఎటువంటిగా మనము తగ్గాల్సిన అవసరం లేదు, లోపడవలసిన అవసరం లేదు. యెహోవా ఆజ్ఞ, దేవుని ఆజ్ఞకు లోబడి మనము జీవించాలి. అదే రీతిగా గమనించినట్లయితే ఆయనకు భయపడి మనము జీవించాలి. దేవుని భయము మనలో ఉండాలి. అటువంటి జీవితం మనము జీవించాలి. సౌలుకు అది లేదు. ఒక చోట మనుషులు పారిపోతున్నారే, వెళ్ళిపోతున్నారే, నేను దేవునికి దయను కోరలేదే అని చెప్పి తొందరపడి మనుషుల భయం వలన బదులు అర్పిస్తాడు, పాపం చేస్తాడు. రెండో చోట గమనించినట్లయితే ఆ మనుషులందరూ మరి దేవునికి బదులు అర్పించడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్తే శపితమైన వాటిని నిర్మూలం చేయకుండా తీసుకొని వస్తాడనమాట. దేవుని ఉద్దేశం ఏంటి? శపితమైన వాటిని, అమాలేకుల అందరినీ కూడా నిర్మూలం చేయడం. కానీ మనుషుల మాట విని, మనుషులు చెప్పినది విని, వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళు చెప్పినట్లుగా, వాళ్ళకు భయపడి వాళ్ళు చెప్పినట్లుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. మనము దేవునికి లోబడి మనుషులకు దేవుని ఆజ్ఞకు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని మాటకు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి. మనుషులు చెప్పిన మాట కన్నా దేవుని చెప్పిన మాటకు మనము లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. హల్లెలూయా. చివరిగా గమనించినట్లయితే మొదటి సమయంలో 18వ అధ్యాయము 6-9 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క సౌలు దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఆ యొక్క స్త్రీలందరూ కూడా వాళ్ళు సౌలును లేదా దావీదును వాళ్ళు పొగుడుతూ ఉంటాడనమాట. సౌలు 1000 మందిని చంపెను, దావీదు 10,000 మందిని చంపెను అని దావీదును సౌలు కన్నా పైగా హెచ్చిస్తారు. దావీదును అందరూ పొగుడుతూ ఉంటారనమాట. అది తట్టుకోలేకపోయాడు. సౌలు జీవితంలో, హృదయంలో దావీదు మీద అసూయ కలిగింది, దావీదు మీద ఈర్ష్య కలిగింది. ఎందుకు? తను మనుషుల మెప్పు కోరుకున్నాడు, దేవుని మెప్పు కాదు. మనుషుల మెప్పు కోరుకున్నాడు కాబట్టి మనుషులందరూ తనను మాత్రమే మెచ్చుకోవాలి, తనను మాత్రమే పొగడాలి అని అనుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడైతే వచ్చాడో ఆ సమయంలో ఆ గొలియాతుని చంపేసిన తర్వాత, యుద్ధములను జయిస్తూ వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా దావీదును పొగడ్డము, గణపరచడము, పాటలు పాడడము ఆ రీతిగా చేసి అవన్నీ చూసిన సౌలు దాన్ని భరించలేకపోయాడు. అసూయతో బాగా బాధపడిపోయాడు, ఈర్ష్య ఎక్కువగా కలిగి ఉన్నాడనమాట. దరే నేను కోరుకున్నానే, నాకు దక్కవలసిన మహిమ, నాకు దక్కవలసిన మెప్పు వీళ్ళందరూ నన్ను కదా మెచ్చుకోవాల్సింది, నేను కదా వాళ్ళ రాజుని, నన్ను మెచ్చుకోకుండా దావీదును మెచ్చుకుంటున్నారే, దావీదు ఘనత వస్తుంది, దావీదు మహిమ పొందుకుంటున్నాడే అని ఆ యొక్క ఇతరులకు చెందుతున్న ఆ యొక్క విషయాన్ని బట్టి, ఆ యొక్క ఘనతను బట్టి తను ఓర్చుకోలేకపోయాడు. మన జీవితంలో కూడా మరి మనం అనుకున్నది, మనకు రావాలనుకున్నది, మనం కావాలనుకున్నది మనకు రాకుండా ఇతరులకు వస్తున్నప్పుడు అది ఈర్ష్య లేదా అసూయ అనేది మన హృదయంలో అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించాలి, ఆత్మచేత శరీర క్రియలను మనము చంపాలి. ఆత్మచేత ఈ అసూయ అనే వాటిని మన జీవితంలో అనుమతించకూడదు. సౌలుకైతే అసూయ, కానీ మన జీవితంలో ఏముంది? దుర్భాషల, శరీర క్రియల, మత్సరమా, కలహమా, ద్వేషమా, కోపమా, సోమరితనమా, నిద్రపోతుతనమా, తిండిపోటుతనమా, మొబైల్ అడిక్షనా, మన జీవితంలో ఏముందో మనం పరీక్షించుకుందాం. ఎటువంటిది కూడా శరీర సంబంధమైనది నాకు దేవునికి మధ్యలోకి రాకుండా నేను జాగ్రత్త పడాలి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా నేర్చుకుందాం. సౌలు జీవితం నుంచి అనేకమైన ఆనిముత్యాలంటి సత్యాలు మనం నేర్చుకోవచ్చు. సౌలు జీవితం అనేక మందికి మంచి ఉదాహరణ. సౌలు ఆరంభం బాగుంది, ఆరంభం మంచిగా చేశాడు, కానీ చివరికి అంతము దారుణమైపోయింది. అంతము దేవుని చేత తృణీకరించబడిన వాడిగా, విసర్జింపబడిన వాడిగా మరి దారుణమైన మరణానికి లోనయ్యాడు. సౌలు ఆరంభం చాలా బాగుంది, కానీ సౌలు యొక్క అంతము దేవునితో లేడు కాబట్టి, దేవుని మాటను తృణీకరించాడు కాబట్టి, మనుషుల మెప్పును కోరుకున్నాడు కాబట్టి తను అంతమైపోయాడు. లేదా దేవుడు సౌలును రాజుగా తృణీకరించాడు. వీటన్నిటికీ కారణం ఏంటండి? అవిధేయతకు కారణం ఏంటి? దేవుడు తను చేయాల్సిన పనిని చేయకుండా
దేవుడు తను చేయమని చెప్పిన పనిని చేయకుండా మరి సౌలు తప్పించుకోవడానికి కారణం ఏంటి? అవిధేయత కారణం ఏంటి? అసూయ కారణం ఏంటి? ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి తన దేవునిగా చేసుకోలేదు కాబట్టి, దేవుడిని సౌలు తన దేవునిగా చేసుకోలేదు. అనగా దేవుడిని దేవుడిగానే, ఒక దూరమైన వ్యక్తిగానే ఉంచాడు తప్ప తను వ్యక్తిగతంగా నా దేవుడు అని చెప్పుకోలేకపోయాడు. మనం గమనించినట్లయితే వీటన్నిటికీ మూలం ఏంటి? మొదటి సమూయేలు 15:15 నీ దేవుడైన యెహోవాకు అంటాడు. అదేవిధంగా సమూయేలుతో మాట్లాడుతూ సౌలు సమూయేలుతో మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తాడు అనమాట, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకే కదా అంటాడు. అదే రీతిగా మొదటి సమూయేలు 15:21 కూడా గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా అంటాడు అనమాట. గమనించండి, అదేంటి? సౌలు యెహోవా దేవుడిని నీ దేవుడు అని సమూయేలుతో అంటున్నాడు. సౌలు దేవుడు కాడా అండి? యెహోవా దేవుడు సౌలు దేవుడు కాడా అంటే, సౌలు తన హృదయంలో యెహోవా దేవుడిని నా దేవుడిగా ఇంకను అంగీకరించలేదు, తన హృదయంలో పెట్టుకోలేదు. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టే దేవుడు సమూయేలుతో అంటాడు, నేను ఇదిగో ఈ ఇశ్రాయేలు మీద సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుచున్నాను. నేను సౌలును రాజుగా తృణీకరించి ఉన్నాను. ఇదిగో నా హృదయానుసారుడైన వారిని నేను వెతుక్కొని ఉన్నాను అని చెప్తాడనమాట. గమనించండి, దేవుడు ఒక మనిషిని వెతుకుతున్నాడు. ఎవరిని వెతికాడు? మొదటిగా సౌలును తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు? సౌలు దేవుని మాటను తృణీకరించాడు కాబట్టి, సౌలు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి, సౌలు దేవుని యొక్క ఉద్దేశమును అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి, మరి ఆ శపితమగు దేవుడు శపించిన వాటిలో నుంచి తీసుకొని వచ్చి దేవునికే బలు అర్పిస్తానని చెప్పి సౌలు తీసుకొని మూర్ఖముగా ప్రవర్తించాడు. సౌలు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. సౌలు దేవునితో వ్యక్తిగతమైన సంబంధము లేకుండా జీవిస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా గమనించినట్లయితే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం కూడా మన జీవితంలో ఏమి చేసినా ఏమి చేయకపోయినా కూడా దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. మనకందరికీ ఒక గోల్ అదే, ఒక గురి అదే ఉండాలి. నేను దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపాలి, వ్యక్తిగతంగా నేను సహవాసం కలిగి ఉండాలి, ఆయన స్వరం వినాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనతో నేను నడవాలి. ఇటువంటి ఆశ, తృష్ణ మన హృదయంలో మనం కలిగి ఉండాలి. సౌలు అటువంటి వాడు కాదు. సౌలు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అని చెప్పి పలుమార్లు సౌలు సమూయేలుతో అంటే మనం గమనించాం. కాబట్టి మనము దేవుడిని నా దేవుడు అని చెప్పుకోగలగాలి, నా యేసయ్య అని చెప్పుకోగలగాలి. దేవుడిని నీవు వ్యక్తిగతంగా నీవు దేవుడిని సొంతం చేసుకోవాలి. ఆ రీతిగా నీవు దేవుడిని ప్రేమించాలి. సౌలుకి ఇటువంటి అనుభవం లేకపోవడం వల్ల దేవుడి యొక్క హృదయాన్ని, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకనే అమాలేకీయులను చంపకుండా, సంపూర్ణంగా నిర్మూలించకుండా వచ్చేసాడు. అందుకనే సమూయేలు అర్పించవలసింది మనుషులకు భయపడుతూ తను బలులు అర్పిస్తున్నాడు. అసూయ వచ్చింది, మనుషుల మెప్పు కోరుతున్నాడు. దేవునితో సహవాసం ఉండేవాడు దేవుని పోలిన వంటి మంచి హృదయము క్రీస్తు వలె మార్చబడతాడు. క్రీస్తుని పోలి జీవించడానికి ప్రయత్నిస్తాడు. సో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నేను గమనించిన విషయం ఏమనగా, సౌలు ఈ పైన చెప్పబడినటువంటి పాపములు చేయడానికి కారణము దేవునితో వ్యక్తిగతమైన సంబంధము లేకపోవడము, మనుషుల మెప్పు, మనుషుల మీద ఎక్కువగా దృష్టి ఉంచడమే దీనికి కారణమైపోయింది. కాబట్టి మన జీవితంలో అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనము దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము మనం అర్థం చేసుకొని మనం జీవించాలి. ఇది సౌలు జీవితము మనకు ఉన్నటువంటి పాఠములు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెదనగా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ గమనించినట్లయితే సమూయేలు సౌలుకు చెప్తున్నటువంటి మాట, మరి 2 పాపం గురించి చెప్తాడు. తిరుగుబాటు చేయుట మొదటిది, రెండోది మూర్ఖతను అగపరచుట. ఈ 2 విషయాలు, మూర్ఖంగా ప్రవర్తించడము లేదా దేవుని ఆజ్ఞకు విరోధంగా మనము ప్రవర్తించడము. ఈ రెండింటిని మొట్టమొదటిది తిరుగుబాటు చేయడం లేదా అవిధేయత, దేవుని మాటను వినకుండా ఉండడం అనేది సోదె చెప్పుటయను పాపముతో సమానం. సోదె చెప్పడం అనేది ఒక దురాత్మక సంబంధమైనది, దేవునికి విరోధమైన క్రియ. దానితో సమానంగా దేవుడు తిరుగుబాటు చేయడం అనగా రెబెలియస్ నేచర్, లోబడనొల్లని హృదయం అనేది దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. అదేవిధంగా రెండవదిగా గమనించినట్లయితే మూర్ఖతను అగపరచుట లేదా మన యొక్క మూర్ఖత్వంను మనం బయటికి కనిపించేట్లుగా ప్రవర్తించినామంటే, మూర్ఖంగా ప్రవర్తించినామంటే అది దేంతో సమానమంట? మాయా విగ్రహము నెంబర్ 1, నెంబర్ 2 గృహ దేవతలను పూజించుటతో సమానము. కాబట్టి మూర్ఖంగా మనం ప్రవర్తించకూడదు, జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, తిరుగుబాటు చేయడము, దేవుని ఆజ్ఞకు మనం విరోధముగా మనము ప్రవర్తించడము, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము లేదా దేవుని యొక్క మాటను విసర్జించి జీవించడం అనేది ఎంత పెద్ద పాపమో ఇక్కడ రాయబడి ఉన్నది. మరి తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానంగా ఎంచబడుచున్నది. అదే రీతిగా మూర్ఖతను కనపరచుట, అగుపరచుట, ఇది ఎంత పెద్ద పాపం అనగా మరి విగ్రహారాధనంతో దీన్ని పోల్చడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి గమనించి మూర్ఖముగా ప్రవర్తించకుండా, మూఢునిగా ఉండకుండా మనము దేవుని బిడ్డగా జ్ఞానము కలిగి దేవునికి లోబడి మనుషులకు భయపడకుండా దేవునికి భయపడి జీవిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. సౌలు జీవితం ద్వారా మనము అనేక సత్యాలు నేర్చుకొని ఉన్నాము. మరి ఈ సత్యాలన్నీ కూడా సత్యానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకుందాము. కేవలం విని వెళ్ళిపోయే వారిగా కాకుండా నిజంగా మారు మనసు పొంది వీటన్నిటిని మనము సరి చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థిస్తాను, దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. గొప్ప దేవ మహోన్నతుడా, మీకు స్తోత్రమయ్యా తండ్రి. ఈ సమయాన ప్రభా మరి మీ బిడ్డలు ప్రభా మరి ఈ యొక్క వాక్యం వినియుండగా తండ్రి, ఈ వాక్యమును వారి హృదయంలో పదిలపరచండి, కార్యము జరిగించండి అయ్యా తండ్రి. ఈ వాక్యం ద్వారా వారి జీవితాలు మార్చండి, దిద్దుబాటు అవసరమైన చోట దిద్దుబాటు దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభువా, పశ్చాత్తాప హృదయం దయచేయండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బిడ్డగా అంగీకరించండి, వారి పాపములు క్షమించండి ప్రభువా. అదే రీతిగా ప్రభు అనారోగ్యంతో ఉండేవారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా వారిని ముట్టి మీరు బాగు చేయండి అయ్యా. ఆర్థికంగా అప్పులలో ఉన్నవారిని, అప్పుల బాధతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి, సమృద్ధిలోకి నడిపించండి అయ్యా. సంతానం కొరకు చూసిన వారికి గర్భమును మీరు ముట్టండి, తెరువుమని వేడుకొంచున్నామయ్యా. ఇంకను పాపంలో జీవిస్తూ ప్రభువా మరి వ్యసనాలకు బానిసైపోయిన వారిని, మద్యపానానికి, సిగరెట్ కానీ ప్రభా, మొబైల్కి కానీ ప్రభా, సినిమాలకు కానీ ప్రభా, దేనికి మీ బిడ్డలు అడిక్ట్ అయిపోయినప్పటికీ, వ్యసనములకు లోబడి ఉన్నప్పటికీ తన శరీరంను పాడు చేసుకుంటున్నారు ప్రభా, వారిని మీరు ముట్టి దాని నుంచి విడిపించమని, సంకలను తెగగొట్టమని వేడుకొంచున్నాం ప్రభా. మీ బిడ్డలందరినీ దీవించండి. ఆకలి కొని ఉన్న ప్రాణమును, ఆశతో ఉన్న ప్రాణమును ప్రభా తృప్తిపరచమని వేడుకొంచున్నామయ్యా. మా ప్రార్థన విన్నందుకే నీకు స్తోత్రము. ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకొనొచ్చు నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరు వాక్యం చేత దీవించబడినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మాకు కాల్ చేసి తెలియచేయండి. ప్రార్థన ద్వారా కానీ మరి ఏ విధంగా మీరు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే దయచేసి మాకు కాల్ చేసి మీ సాక్ష్యమును మాతో పంచుకొని తద్వారా మనం దేవుని మహిమపరుద్దాం. అదే రీతిగా మీకు ఎవరికైనా ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన విన్నపములను మాకు తెలియచేసి మరి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యముతోనూ దీవించును గాక. ఆమేన్.